శ్రీకాకుళం జిల్లా జులమూరు మండలం మర్రివలస గ్రామంలో పోలింగ్ సిబ్బంది బూత్ కి తాళాలు వేశారు. ఓటు వేసేందుకు ఇంకా సమయం ఉన్నా తాళాలు వేయడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ఓటు వేయకుండానే వెనుతిరిగారు. సింగిల్ కాదు కదా గోల్ని కాదు మేడం గోల్ని కాదు మేడం శ్రీకాకుళం జిల్లా జులమూరు మండలం మర్రివలస గ్రామంలో పోలింగ్ సిబ్బంది బూత్ కి తాళాలు వేశారు. ఓటు వేసేందుకు ఇంకా సమయం ఉన్నా తాళాలు వేయడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి కూడా ఓటు వేయకుండానే వెనుతిరిగారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీకాకుళం నుంచి రాజు అందిస్తారు. రాజు, శ్రీకాకుళం జిల్లా జులమూరు మండలంలో ఇప్పుడు మన పరిస్థితి కనుక చూసుకుంటే ఉదయం నుంచి కూడా చాలా కేంద్రాల్లో బారులు తీరినటువంటి ఓటర్ని చూస్తూ వచ్చాం. ఈవీఎంలు పనిచేయడం లేదని మరో కారణంతో మనకు కనిపిస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ పోలింగ్ సిబ్బంది ఏకంగా అక్కడ ఉన్నటువంటి దానికి డోర్కి తాళాలు వేసి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఓటర్ ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు వృద్ధులు, దాంతో పాటు ఎవరైతే మిడిల్ వయసు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ కోసం అనేది పోలింగ్ కేంద్రాల దగ్గర చేరుకొని చాలా బారులు తీరిన లైన్లోనూ మండు టెండలో కూడా సైతం వాళ్ళందరూ నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈవీఎం మిషన్లు పనిచేయకపోవడం వల్ల చాలా మంది కూడా తీవ్ర అసంతృప్తి చెందారు. కానీ ఎవరు వెనుదిరిగి వెళ్లకుండా కేవలం ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా అంతటి మండు టెండలో సైతం వాళ్ళందరూ ఇప్పటి వరకు నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ పోలింగ్ సిబ్బంది తీరు చూస్తుంటే చాలా అప్రజాస్వామ్యంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నర్సనపేట మండలంలోని జలమూరు మండలం మర్రివలస గ్రామంలో పోలింగ్ కేంద్రానికి 12:30 వాళ్ళైతే డోర్ లాక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా డోర్లు ఓపెన్ చేసిన పరిస్థితి కనిపించడం లేదు. 12:32 ముహూర్తం పెట్టుకుంటూ రమణమూర్తి అంటే నర్సనపేట ఎమ్మెల్యే రమణమూర్తి పోలింగ్ కేంద్రానికి రావడం జరిగింది. అప్పటికే సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఆయన వెనుదిరిగారు. అయితే ఇది మరో విషయం చూసుకునేటప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ఎవరైతే ఉన్నారో ఈయనది సొంత గ్రామం. ఈ గ్రామంలోనే ఇలా జరిగిందంటే మిగతా చోట్ల పోలింగ్ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 12:30 నుంచి కూడా దాదాపు 2:30-3 గంటల వరకు సమయం కావస్తుంది. ఇప్పుడు వరకు చాలా మంది ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్ దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వచ్చేటప్పటికి ఎప్పుడైతే లాక్ చేస్తుందో వాళ్ళందరూ కూడా వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. స్థానికంగా ఉన్న గ్రామస్తులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇదంతా కూడా కావాలని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనుక బూత్ కి సంబంధించిన వాళ్ళకి ఎవరైతే అధికారులు ఉన్నారో ఇక్కడ వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, బూత్ ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్పడం జరుగుతుంది. అయితే మన తాజా అప్డేట్ మరొకటి చూసుకునేటప్పటికీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గర్ల్స్ హౌస్ స్కూల్లో అదే వైసీపీ మరియు టీడీపీ వారి ఇరు వర్గాల మధ్య కూడా చాలా ఘర్షణ వాతావరణం నెలకొంది. తీవ్రంగా ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతానికి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కూడా కర్రలు ఏదైతే సామ్యాలు అంటే ఈ నీడ కోసం ఏదైనా సామ్య కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రలను తీసుకుంటూ వీళ్ళందరూ కూడా కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని అక్కడి నుంచి మనకు సమాచారం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులందరూ కూడా అంటే బూత్ దగ్గర పోలీసులు అయితే సిబ్బంది చాలా తక్కువగా ఉండడం కారణం చేత ఇరు వర్గాలను కూడా అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదంటూ కూడా మనకు అక్కడ సమాచారం అందుతుంది. అయితే దగ్గరగా ఉన్న పోలింగ్ కేంద్రాల నుంచి మరికొంతమంది సిబ్బందిని అక్కడ తరలించి అక్కడ పరిస్థితిని కూడా సద్దుమణిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా హెచ్ఆర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఇప్పటికే ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. ఏకంగా రాళ్లు రువ్వుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో దాదాపుగా 15 మంది వరకు కూడా గాయాల పాలయ్యారు. అయితే మరో విషయం చూసుకునేటప్పటికి పలాస మండలానికి సంబంధించి పలాసలో కూడా వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దాంట్లో దాదాపు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు విభిన్న వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఒక అంగవైకల్యం కలిగిన వాళ్ళని ఓటు హక్కును వినియోగించే ప్రక్రియలో వాళ్ళు తీసుకొస్తున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు వాళ్ళపై దాడి చేస్తారు, మీరు ఎందుకు
చేస్తున్నారని వాళ్ళు ఎదిరించడం జరిగింది. దాంతో అది ఏదైతే చైర్లు వేసుకొని ఇనుప చైర్ ఏదైతే వేసుకుని వైసీపీ కార్యకర్తలు కూర్చున్నారో ఆ చైర్ తో పాటే ఆ కార్యకర్తలతో టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే వాళ్ళకి గాయాలై పోలీసులు స్టేషన్ కూడా తరలించడం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ టెక్కల నియోజకవర్గానికి వచ్చేటప్పటికి అదే పరిస్థితి కనిపిస్తుంది. టెక్కల నియోజకవర్గంలో మొదట్లో చూసుకునేటప్పటికి చాలా ప్రాంతాల్లో చెదురుమదురు చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ సంతబొమ్మల మండలంలో చాలా పెద్ద గొడవ జరిగిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ అదేవిధంగా టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా అదుపు చేయడానికి వీలు లేకుండా మొత్తం రెండు ఊర్ల మధ్య అంటే ఒక ఊర్లో ఓటు వేయడానికి వెళ్ళిన వైసీపీ కార్యకర్తని అడ్డుకున్నారనే నెపంతో మరో ఊర్లోకి వచ్చిన టీడీపీ కార్యకర్తల్ని ఆపి వాళ్ళందరూ కూడా కొట్టడం జరిగింది. దీంతో ఇరు వర్గాల ఘర్షణ కాస్త రెండు ఊర్ల సమస్యగా మారింది. ఇక్కడ కూడా పరిస్థితి చాలా ఉద్రిక్తంగానే ఉందని చెప్పొచ్చు. జిల్లా మొత్తం కూడా చాలా ఉత్కంఠభరితమైన వాతావరణంలో ప్రస్తుతానికి అయితే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు మండుటెండ ఇలా ఉంటే మరోవైపు చాలా హాట్ గా కూడా గొడవలు జరుగుతున్నాయి కనుక ఈసీకి సంబంధించి కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేయలేదనేది విమర్శలు మరోవైపు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనా సరే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు పోలింగ్ శాతం కూడా మనం చూసుకున్నప్పటికీ చాలా మందకొడిగా పోలింగ్ సాగుతుందని చెప్పుకోవచ్చు. కలెక్టర్ తో కూడా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కలెక్టర్ కూడా చాలా మందకొడిగా జరుగుతుంది. అయితే సాయంత్రం 5 తర్వాత ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా రాత్రి 8, 9 అయినా సరే వాళ్ళందరికీ కూడా క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రమే మేము అవకాశం కల్పించగలుగుతామని చెప్తున్నారు. మరి సాయంత్రం 5 తర్వాత ఏమైనా సరే పోలింగ్ శాతం పెరిగితే పెరగవచ్చు, లేకపోతే మాత్రం ఇప్పటి వరకు చాలా తక్కువ అంటే గతంలో ఎన్నికలు జరిగిన నేపథ్యం చూసుకునేటప్పటికి ఇప్పటి వరకు కూడా గత ఎన్నికలకి ఇప్పటికి మాత్రం చాలా తక్కువ మోతాదులో మాత్రం పోలింగ్ శాతం నమోదైంది చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందనేది సాయంత్రం వరకు వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే అన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఒక ఉధృతమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. క్రాంతి. రైట్ రాజు, అంటే శ్రీకాకుళం జిల్లాలో మొత్తానికి అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా మనకి ఓటర్లు వస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని చూసి మనకి పోలింగ్ శాతం అయితే చాలా వరకు తగ్గుతోంది అని కూడా మీరు క్లారిటీ ఇచ్చారు. మరి దీనిపై ఓటర్లు ఏమైనా స్పందించారా? ఇప్పుడు ఓటర్లందరూ ఒకే విషయం చెప్పడం జరుగుతుంది క్రాంతి. ఎందుకంటే మేము ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనేది పొద్దున్న నుంచి వచ్చాం. మొదటంతా కూడా ఈవీఎంలు పనిచేయకపోవడం చాలా పెద్ద తలనొప్పిగా మారింది. తర్వాత వచ్చేటప్పటికి ఈ విధంగా పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యం ఒక దగ్గర వహిస్తూ ఉంటే ఇంకొక దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొనుంది. దీంతో చాలా మంది అంటే సామాన్య ప్రజలు ఎవరు కూడా ఘర్షణ వాతావరణం జరుగుతున్న దగ్గరికి వెళ్ళలేరు. కొంతమంది వెళ్ళినప్పుడు కూడా క్యూ లైన్ లోకి వచ్చేటప్పుడు అంతవరకు లేదా ఎందుకంటే 100 మీటర్లు 200 మీటర్ల వరకు కూడా ఒక పోలీసు ఆంక్షలు ఉంటాయి కనుక వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఓటర్ స్లిప్పులు పట్టుకుని వచ్చి ఆధార్ కార్డు కానీ ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రం లోపలికి పంపించడం జరుగుతుంది. అయితే చాలా మంది కూడా ఈ ఘర్షణ వాతావరణం జరుగుతుంది. ఇప్పుడు రావడం రువ్వుకునే పరిస్థితులు చాలా చోట్ల చూసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు పాతపట్నంలో చూసుకుంటే ఏకంగా సామ్యాన కర్రలు అంటే నీడ కోసం వేసిన ఎండ తగలకుండా నీ ఓటర్ను కూర్చోబెట్టడం కోసం నీడ కోసం వేసిన సామ్యాన కర్రలను తీసుకుని కొట్టుకునే పరిస్థితి ఉంది. అంటే ఇటువంటి నేపథ్యంలో రాళ్లు ఊకుంటున్నారు, కర్రలతో కొట్టుకుంటున్న నేపథ్యంలో ఓటర్లందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్లాలంటే కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా పటిష్టంగా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. మిగతా జిల్లాల నుంచి ర్యాపిడ్ ఫోర్స్ను కానీ లేకపోతే మిగతా ఈ సెంట్రల్ ఫోర్స్ను కానీ లేకపోతే అదనపు బలగాలను కానీ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మోహరించాము. ఎటువంటి శాంతి భద్రతకు కూడా అబాధం కలగకుండా ఉంటుంది అని చెప్తున్నారు పోలీసులు. నిన్న మొన్నటి వరకు కూడా చెప్పిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా అఘాతం కలదు, శాంతి భద్రతలన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటున్నాం. మేమంతా కూడా చాలా పటిష్టమైన బందోబస్తు మధ్య మేము ఎలక్షన్ జరుపుతామని చెప్పినప్పుడు కూడా ఈ రోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆ పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలో ఏ ఒక్క చోట కనిపించలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నికలు జరిగాయి, అంతకు ముందు ఎన్నికలు జరిగాయి. అయితే గొడవలు జరగడం అనేది ఎలక్షన్ అనేటప్పటికి గొడవలు చిన్నగా జరుగుతుంటాయి కానీ ఈ స్థాయిలో గొడవలు అనేది ఇప్పటి వరకు చూడలేదు అనేది ఓటర్ భయపడిపోతా ఉన్నారు. అయితే ఓటర్లను ఇప్పుడు పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకెళ్లాలి అనేది ఏ విధంగా అనేది ఎన్నికల సంఘం కానీ లేకపోతే పోలీసు వ్యవస్థ కానీ వీళ్ళందరూ కూడా పట్టించుకోవడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఓటర్లు చాలా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాకుళం పట్టణంలో కూడా ఇప్పుడు వరకు చూసుకుంటే మనం 20% పోలింగ్ నమోదు కాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది అర్థమవుతుంది. ఇక్కడ రూరల్ ప్రాంతాలకు వచ్చేటప్పుడు కూడా అదే స్థాయిలో ఉందని మనం చెప్పుకోవచ్చు. క్రాంతి. రైట్ రాజు, థ్యాంక్ యూ. గోల్ని కాదు మేడం.